హిందువుల తాలిబొట్లను లాక్కెళ్ళి ముస్లింలకు పంచుతారని చెప్పి ప్రధానిగా ఉండి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రచారం చేయడం ఈ దేశంలో మీడియాలో చూపిద్దాం ఏమన్నారు మీరు చెప్పండి. అలాంటి పరిస్థితులు వస్తాయన్నాడు, లాక్కొని ఇస్తారని అసలు పరిస్థితి అంటే ఏంటి? ఇప్పుడు ఈసీ మాట్లాడవు నేను రాజ్యాంగబద్ధమైన నల్లధనం మీద ప్రధానమంత్రి గారు మాట్లాడితే ఏమన్నారు? నల్లధనం భారతదేశంలో నల్లధనం అంతా తీసుకొని వస్తే ఒక్కొక్కరు అకౌంట్ 15 లక్షలు వచ్చేంత ఉంది అన్నారు. వేస్తామన్నారా? వేస్తాను అని అంటే అరే వచ్చిన దానికి వాళ్ళే న్యూరో మోడీ పెద్ద పెద్ద వాళ్ళే అన్నారు. అరే వచ్చింది సార్, ఎంత రావాలి అంత వచ్చింది. వచ్చినోడు వాడుకుంటే ఏమన్నాడు తెలుసా? నా వడ్డీలు అసలు అక్కడనే పోస్టులు చేస్తున్నాను కోర్టుకు పోయినాడు. అంటే బీజేపీ వాళ్ళ మాటలకు అర్థాలు. ప్లీజ్ కంక్లూడ్ చేయండి గాంధీ గారు, ఇంకా ఫైనల్ చేసేద్దాం. ఏం లేదు సార్, ఇది ఈ పాయింట్ పైన చేయండి, ఇంకా జనరలైజ్ టాక్ వద్దు, దీనిపైన కంక్లూడ్ చేయండి. ఒకటే సార్, అత్యున్నతమైనటువంటి పార్లమెంట్ లో నమ్మాల్సినటువంటి బాధ్యత చట్టాలు నిర్వహించాలి అన్నీ అవుతున్నాయి సార్. ఆ చట్టాల్లో మెజారిటీ పీపుల్స్ ఆడ ఒప్పుకొని 16 గంటలు చర్చ జరిగి 38 డిఫరెంట్ కమిటీల ద్వారా ఆమోదపడి 103 గంటలు డిఫరెంట్ చర్చలు జరిగి 234 వివిధ వర్గాల నుంచి సమాచారం తీసుకొని 15 రాష్ట్రాల ఆమోదం తీసుకొని 1 కోటి మందిగా పైగా అందరి అభిప్రాయాలను తీసుకొని చేసినటువంటి బిల్లుని మేము స్వాగతించాం. ఈడెవడు సార్ స్వాగతించకపోనికి? అక్కడ చట్టమైంది, ఒప్పుకోవాల్సిందే. మాకు అవసరం లేదు, మేము ఇది ఎవడు సార్ ఆడ చెప్పనికి? వాళ్ళు చెప్తే అయిపోతుందా సార్? ఖచ్చితంగా అది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందాడా? మెజారిటీ పీపుల్స్ ఆడ ఒప్పుకున్నారు, ఆ చట్టం ఆమోదపడాల్సిందే, ఆమోదపడుతుంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఒకనాటి చట్టాన్ని మీరు సవరించారు, మీ చట్టాన్ని ఇంకొకరు సవరిస్తారు, ఏముంది అందులో? సారిగా మేమేమంటున్నాము, మేము చేసినటువంటి దాన్ని ముస్లిం మైనారిటీలు ఎవరైతున్నారో వాళ్ళందరూ స్వాగతిస్తున్నారు, సంతోషంగా ఉన్నారు. లడ్డూలు పంచుకున్నారు సార్. థ్యాంక్ యూ సార్. నగేష్ గారు చెప్పండి సార్, కంక్లూడ్ చేసేయండి సార్. నా అబ్జర్వేషన్ ఏంటంటే, ప్రేమ్ గాంధీ అన్న వాయిస్ వేసుకొని గట్టిగా చెప్తున్నారు. నేను అంటే ఆయనకు నేను తప్పు పట్టట్లేదు అని కాదు, కానీ ఒకటి మాత్రం, ఇది డెమోక్రసీ, ఫోర్స్ఫుల్ కంపల్షన్. సార్ ఇప్పుడు మెజారిటీతో జరిగిందా లేదా అని చెప్పండి సార్. ఫోర్స్ఫుల్ కాదండి, కంక్లూషన్. నేను ఏమంటారు చెప్పరా? ఆ మాట గాంధీ గారు ఆడ ఉన్నటువంటి సభ్యుల ద్వారా ఓటింగ్ ద్వారా ప్రజాస్వామ్యంగా జరిగింది, దాన్ని గౌరవించాలి కదా సార్. ప్లీజ్ నగేష్ గారు ప్లీజ్. మీరు మాట్లాడదు నేను నా అబ్జర్వేషన్ చెప్తున్నా అన్న. అయితే ఎనీథింగ్ నేను హిందూ అనుకుంటే ఎన్నటికైనా ప్రమాదమే. అది 1 సైడెడ్గా వెళ్ళడం, వాదోపవాదనాలు జరగాలి. అది సెన్సస్ లో ప్రతి ఒక్క బిల్లు మీ దగ్గర నంబర్స్ ఉండవచ్చు. సార్ ఆయన మాట్లాడినాడు సార్, ఆయన టైప్ మీరు తీసుకుంటే ఎట్లా సార్? వద్దు ప్లీజ్ మీరు కంక్లూడ్ అయిపోయింది కదా సార్. మీరు చాలా గట్టిగా బాగా మాట్లాడారు సార్. మళ్ళీ అదే చెప్తారు సార్, మీరు ఇందాక చెప్పారు కదా, అదే చెప్తారు సార్. ఒక నిమిషం సార్. అంటే నా అబ్జర్వేషన్ చెప్తాను.